మట్లొద్దురా. హలో ఎవ్రీవన్, ఇప్పుడు మేము మా పొలం దగ్గరికి వెళ్తున్నాము. మేము చాలా ఇయర్స్ తర్వాత మా అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అంటే దాదాపు మా పెళ్ళైన కొత్తలో ఒక్కసారి వెళ్ళాము. సో తర్వాత ఆల్మోస్ట్ 6 years అవుతుంది. సో తర్వాత ఇప్పుడే వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు వెళ్ళే దారిలో ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను. అంటే మా చిన్నప్పుడు అక్కడ ఏమేమి ఉండేటివి, ఇప్పుడు ఎలా మారిపోయింది అనేది కూడా చెప్తాను. సో ఇంతకుముందు ఇదంతా చెరువు అనమాట. సో మా చిన్నప్పుడు ఇక్కడంతా ఎక్కువ కలువ పూలు అవన్నీ కాసేటివి. సో ఇంకా ఆ పువ్వుల కోసం అంటే కలువ పువ్వులకు దగ్గర ఒక చిన్న కాయలు లాగా ఉంటాయి. ఆ కాయలు ఇంకా ఓపెన్ చేసుకొని ఆ కాయలు కానీ తింటే సో అది కొంచెం రాగి గింజలు లాగా ఉంటాయి అనమాట. సో ఆ కాయల కోసం ఎక్కువ వచ్చేవాళ్ళం తినడానికి. సో ఈ చెరువులో ఎవరో కొబ్బరికాయ చెట్టు కూడా నాటారు. అండ్ మేము మార్నింగ్ అలా బయలుదేరంటే ఒక 10 o'clockకి అలా బయలుదేరి వెళ్ళాము. సో ఇంకా ఆవులు తోలుకుంటూ చాలామంది వస్తున్నారనమాట. సో వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. అండ్ మెయిన్ వచ్చింది ఎందుకు అంటే ఆ చెరువు దగ్గరికి చాలా పికాక్స్ వచ్చాయి అన్నారు. సో ఇంకా మా అబ్బాయి పికాక్స్ చూడాలి అంటే సో ఇంకా వాడికి చూపిద్దాము అనేసి పిలుచుకొని వచ్చామన్నమాట. బట్ మాకైతే కనిపించలేదు. అర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో ఉంటాయంట. అండ్ ఈ చెట్టు చూస్తున్నారు కదా, ఇది అందరికీ తెలిసింది తంగేడు చెట్టు. అండ్ ఈ పువ్వుల్ని మా సైడ్ అయితే ఎక్కువ నోములు పండుగ అలా వచ్చినప్పుడు గౌరీదేవికి పెట్టడానికి ఎక్కువ యూస్ చేస్తాము. అంటే ఈ పువ్వులతో ఈ మధ్య టీలు కూడా చేస్తారని నాకు కొన్ని వీడియోస్లో అయితే చూశాను. సో హెల్త్కి మంచిది అనేసి అలా ఉందన్నమాట. అండ్ ఇదంతా చెరువే అన్నమాట. అండ్ ఈ చెట్టు చూస్తున్నారు కదా, ఈ చెట్లన్నీ నేను మా చిన్నప్పుడు ఆ చెట్టుని రబ్బర్ చెట్లు అనుకునే వాళ్ళము. బట్ ఆ పేర్లు అయితే తెలియదు, కానీ ఆ చెట్లన్నీ రబ్బర్ చెట్లు అనుకునే వాళ్ళము. అంటే ఆ చెట్టు నుంచి రబ్బర్ వస్తుంది అని కూడా అనుకునే వాళ్ళంలేండి. సో అలా ఉంటుంది అనమాట. అంటే మనకు చిన్నప్పుడు అంటే తెలియదు కాబట్టి అలా అనుకునే వాళ్ళము. అంటే ఆ చెట్టుని ఇలా లాగితే ఇలా కొంచెం సాగుతుంది కదా, సో అందుకనేసి రబ్బరు అనేసి అలా అనుకునే వాళ్ళం అనమాట. సో ఇంకా వెళ్తూ ఉంటే కొన్ని చెట్లు అవి ఇవి కనిపిస్తున్నాయి. మా అబ్బాయికి ఆ చెట్లని అంటే ఏ చెట్టు అనేసి నాకు తెలిసినవన్నీ వాడికి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ కొన్ని నేరేడు చెట్టు కూడా కనిపించింది, రేగి చెట్టు. బట్ అక్కడికి వెళ్తే ఒక కాయ కూడా లేదు ఆ చెట్లో. అండ్ ఇది వచ్చి మా చిన్నప్పుడు ఇక్కడ ఎలక్కాయ చెట్టు ఉండేది. సో అది అప్పటి నుంచి అలానే ఉంది, కాయలు అయితే కాయలేదు. అండ్ ఒక పింక్ కలర్ కాయ కాస్తుంది కదా, ఒక ముళ్ళ చెట్లు నాగజముడు చెట్టు అనేసి. సో అది అన్నమాట ఈ చెట్టు. సో మా చిన్నప్పుడు అక్కడ చాలా పెద్ద చెట్టు ఉండేది, అది ఇప్పుడు చాలా చిన్నది అయిపోయినట్టుంది. సో ఆ చెట్లో కాయలు కాసినప్పుడు మేము ఆ చెట్లో ఆ కాయని కోసుకొని లోపల ముళ్ళు ఉంటుంది కదా, సో ఆ ముళ్ళు తీసేసి తినేవాళ్ళు అనమాట. కొంచెం టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. సో అదనమాట. అండ్ ఇదంతా మా పొలానికి వెళ్ళే దారి ఇదంతా. సో ఇదంతా నడుచుకుంటూ వెళ్తే ఆ గుట్ట ఒకటి కనిపిస్తుంది కదా, సో అక్కడ ఉంటుంది. చాలా దూరము మా ఊరు నుంచి మా పొలంకి వెళ్ళాలి అంటే. సో ఇదంతా నడుచుకుంటూ వెళ్తున్నాం కదా. సో మా చిన్నప్పుడు అయితే అసలు కనీసం నడవడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. సో ఆ గట్ల మీద నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము. సో ఇప్పుడైతే ఎవరు పెద్దగా వ్యవసాయం ఏమీ చేయట్లేదు కాబట్టి ఇదంతా ఖాళీగా ఉంది. సో ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో అప్పుడైతే ఎక్కువ పొలాలు అంటే మడి వేయడము, లేకపోతే ఆ చెరుకు ఎక్కువ పండించేవాళ్ళు మా చేల దగ్గర. సో అప్పుడు ఫుల్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా చెరువు నిండిపోయిందంటే చాలు ఇంకా మడి వేసేస్తారు, లేకపోతే చెరుకు అవన్నీ నాటేస్తారనమాట. సో అలా చేసేవాళ్ళు. సో ఇప్పుడైతే పెద్దగా ఎవ్వరూ చేయటం లేదు. సో ఇలా ఉంది. సో మా చిన్నప్పుడైతే ఇది చాలా బాగుండేది గ్రీనరీగా. అండ్ ఇప్పుడైతే మా దగ్గర మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ 2 kilometers వరకు నడవాలి మా పొలం దగ్గరికి రావాలి అంటే. సో అప్పట్లో కనీసం ఇక్కడికి లోపలికి వచ్చేదానికి వెహికల్స్ కూడా వచ్చేటివి కాదు. ఇప్పుడైతే వెహికల్స్ అంటే బైక్ ఈజీగా రావచ్చు అనమాట. సో ఇప్పుడైతే మా తోపు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మా మామిడికాయ తోపు. సో ఇలా ఉంటుంది. మా చిన్నప్పటి నుంచి ఆ చెట్లు అదే సైజులో ఉన్నాయి. అవి పెద్దవి అవ్వవు, అలానే చిన్నవి అవ్వవు అనమాట. కాయలు కూడా అంతగా పెద్దగా కాయవు, అంటే వాటర్ చాలా తక్కువ పెట్టడము. సో చెట్లు కూడా అలానే ఉంటాయి, ఏదో తినడానికి అలా వచ్చే అంతా అనమాట. అండ్ ఇప్పుడైతే లీజ్కి ఇచ్చేసారు పొలంని. సో వాళ్ళు లీజ్ వాళ్ళు అంతా క్లీన్ చేసుకుంటున్నారనమాట, టమాటాలు వేసుకోవడానికి అలా. ఇంకా మా అబ్బాయి మామిడి చెట్లు చూడంగానే మామిడికాయలు కావాలి అని అరుస్తూ ఉన్నాడు. బట్ అక్కడ కాయలు ఒక్కటి కూడా లేవు. కనీసం మనకి
చిన్న కాయన్నా దొరుకుతుందేమో తినడానికి అంటే అసలు దొరకట్లేదు అనమాట. సరే అనేసి ఇంకా మా ఆయన వెళ్ళాడు, నేను ఎక్కడైనా ఒక్క కాయన కనిపిస్తుందేమో అనేసి కోసుకొని వస్తానని వెళ్ళాడు. మేము ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఇప్పుడిప్పుడే పూత వేస్తుంది అక్కడక్కడ కొన్ని చెట్లల్లో. సో ఇంకా చాలా దూరం నడిచాం కదా అనేసి ఇద్దరం అక్కడ కూర్చున్నాము. ఇంకా మా ఆయన మామిడికాయల కోసం వెళ్ళాడు అనేసి. సో ఇదన్నమాట మామిడి తోపు. సో చాలా చిన్న చెట్టు, అంటే మా చిన్నప్పటి నుంచి కూడా సేమ్ ఇంతే సైజులోనే ఉన్నాయి, పెద్దగా హైట్ అయితే ఏమీ పెరగలేదు. సో వాటర్ బాగా పెట్టింటే మాత్రం బాగా కాపుకైతే వచ్చేటివి. అంటే కాయలు కూడా ఓన్లీ అంటి మామిడి కాయలు అంటారు కదా, సో అవి మాత్రమే ఎక్కువ ఉంటాయి. సో వేరే రకాల కాయలు ఏమీ లేవు ఇందులో. 1-2 చెట్లు మాత్రం వేరే బెనీషా అవి ఉంటాయన్నమాట. కొన్ని చెట్లు మాత్రమే ఉన్నాయి, ఒక 5-6 చెట్లు, మిగిలిన నీలం కాయలు అంటారు కదా, సో అవి మాత్రమే ఉంటాయి. మిగిలినవన్నీ అంటి మామిడికాయలే. అండ్ ఈ పొలం దగ్గర అంతా క్లీన్ చేసేసారు. అంటే చాలా మొక్కలు ఎక్కువ, మామిడి చెట్ల కంటే పిచ్చి మొక్కలు ఎక్కువ పెరిగాయి అనేసి ఇంకా అన్నీ క్లీన్ చేపించేశారనమాట. సో ఇది చెట్టుని చూస్తున్నారు కదా, ఇది ఇంత పెద్ద చెట్టు ఉంది కదా మామిడి చెట్టు. సో ఈ చెట్టులో కాయలు అయితే చాలా స్వీట్గా ఉంటాయి. అంటే కాయలు కూడా చాలా చిన్న కాయలు ఉంటాయి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట. సో ఇంకా మా ఆయన ఏదో సాధించుకొని వస్తున్నాడు, ఏమన్నా కాయలు దొరికాయేమని చూసాము, బట్ ఆ కాయలు ఏమీ లేవంట. సో నేరేడి కాయలు, రేగిపళ్ళు అండ్ పరిక్కాయలు దొరికాయంట. సో అవి తీసుకొని వచ్చాడు. ఇంకా మా అబ్బాయి అవి తింటున్నాడు అనమాట. సో చాలా రోజుల తర్వాత రేగిపళ్ళు అండ్ పరిక్కాయలు తిన్నాము. అండ్ పరిక్కాయలు అయితే చాలా ఇయర్స్ అని చెప్పచ్చు, రేగిపళ్ళు అయితే ఇయర్కి ఒకసారైనా టేస్ట్ అయినా చేస్తాము. సో ఇంకా ఉన్నాయి అనేసి చెప్పాడనమాట చెట్లలో. అండ్ ఎట్లా మామిడికాయలు లేవు కదా, ఇంకా రేగిపళ్ళు అయినా తీసుకొని తిందాము అనేసి ఇంకా మేము బయలుదేరి వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, మా పొలం అంతా ఇట్లా గుట్ట కింద ఉంటుంది అనమాట. జాగ్రత్త వేదాంశ్, మెల్లగా ఎక్కువ కంపలు పడు. ఆ బ్లాక్ కలర్ కాయలు నేరేడు కాయలు, రేక్కాయలు. ఆల్మోస్ట్ గుట్ట కింద కాబట్టి ఇంకా ఇవన్నీ చెట్లన్నీ బాగా మొలిచేసాయి. సో ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట ఆ పరిక్కాయలు, ఆ రేగిపళ్ళు కోసం. వెరీ నైస్. పచ్చికాయలు పరిక్కాయలు. సో ఫైనల్గా పరిక్ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. సో అక్కడక్కడ కొన్ని కాయలు అయితే ఉన్నాయి. సో మా దగ్గర అయితే పెద్దగా వర్షాలు పడవు, సో కరువు వల్ల పెద్దగా రావన్నమాట కాయలు కూడా. అండ్ ఇదైతే అడవి మల్లెలు అంటారు. సో ఇవైతే స్మెల్ అయితే చాలా బాగుంటాయి. సో అవి అన్నమాట ఆ పువ్వులు, అంటే నాకు తెలిసింది అడవి మల్లెలు అంటారు. సో స్మెల్ అయితే చాలా బాగుంటాయి ఆ ఫ్లవర్స్ అయితే. తినే పైన ఉన్నాయి చాలా, ఇక్కడ ఉన్నాయి చూడు, ఈ కొమ్మలో ఉన్నాయి. పట్టు ఈ టేస్ట్ ఉన్నాయి. రేగి పండ్లు గుండుకు తగులుకుంటాయి. సో ఇప్పుడైతే కొన్ని పరిక్కాయలు కోసుకున్నాము అండ్ రేగిపళ్ళ కోసం చెట్టు వెతుకుతున్నాం అనమాట. అండ్ ఈ చెట్లో కొంచెం చిన్న సైజులో కాయలు వచ్చాయి, బట్ టేస్ట్ అయితే పెద్దగా లేవు. సో ఇంకా ఏదో ఒకటిలే అనేసి తీసుకొని తిన్నామన్నమాట. అండ్ ఇంకొక చెట్టు కనిపించింది, చాలా పెద్ద చెట్టు. సో ఆ చెట్లు అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అండ్ కాయలు కూడా చాలా ఉన్నాయి, బట్ మాకైతే అందట్లేదు. అండ్ అందిని కాయలు ఏదైనా రాయి తీసి కొట్టామంటే అది ముళ్ళల్లో అలా పడిపోతున్నాయి అనమాట. సో అందిని కాడి కొన్ని అయితే పెరుక్కున్నాము.
ఇక్కడ చూడు. ఆ రేగి చెట్టు దగ్గర ఒక పరికి చెట్టు ఉంటే పరికాయలు కొన్ని, రేగి పళ్ళు కొన్ని పీక్కొని తిన్నామన్నమాట. ఈ చెట్లో కాయలు అయితే చాలా స్వీట్గా ఉన్నాయి వేద, రేగి కాయలు, రేగి పళ్ళు. ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా నాకు కావాలి పరికాయలు అనేసి అన్నీ తీసేసుకున్నాడు. రేగిపళ్ళు వద్దు మీరే తినండి, ఇంకా పరికాయలు అయితే నేను తింటాను అని చెప్పాడు అనమాట. సో అందుకనేసి వాడికి ఇచ్చేసాము ఆ కాయలన్నీ. అండ్ ఇంకా చిన్న చిన్న కాయలు ఉంటాయి కదా, లైక్ బూడిద గుమ్మడి కాయలాగా ఏదో అంటారు, చిన్న నల్లగా. సో ఆ కాయలు ఉన్నాయనేసి చాలా వరకు వెతికాము. సో ఒక్కటి కూడా కనిపించలేదు చెట్లే, బట్ ఉన్నాయి చెట్టు అయితే, బట్ ఒక్క కాయ కూడా కాయలేదు. అంటే సీజన్ ఇంకా రాలేదేమో. సో ఇంకా అన్ని చెట్లు అలా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. బట్ ఎక్కడ ఏమీ కనిపించలేదు. మళ్ళీ తిరిగి ఇంకా మా అబ్బాయి ఇంకా కాలు నొప్పులు అంటుంటే ఇంకా వెళ్ళిపోదాము అనేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాము అక్కడి నుంచి. అండ్ ఇది వచ్చి మామిడి తోపు. అండ్ ఇంకొక సైడ్కి వెళ్తే ఇంకొంచెం దూరం, అది కొంచెం ఇంకా నడచాలి ఒక 5 minutes. సో అక్కడ కూడా కొంచెం పొలం ఉంది, బట్ అక్కడ కూడా ఏమీ లేదు, అంటే ఏం పండించలేదన్నమాట. సో ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఇట్లా ఏమేమి పండించారు అనేది చూపిస్తాను. అండ్ ఇంతకుముందు ఇక్కడ మాకు కొన్ని చెట్లు ఉండేటివి, కుంకుడుగాయ చెట్లు అలాంటివి. సో అవన్నీ చెట్లన్నీ కొట్టేశారు. సో అప్పుడైతే ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉండేటివి, చింత చెట్టు, కుంకుడుగాయ చెట్టు అలాంటివి ఉండేవి అనమాట ఇక్కడంతా. ఇంకా మా అబ్బాయి కాలు నొప్పులు అంటుంటే కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకున్నాం అనమాట. సో సో ఇక్కడ కూర్చొని ఉన్నాం కదా, సో సేమ్ అదే ప్లేస్లోనే ఇంతకుముందు కుంకుడుగాయ చెట్టు, కొంచెం పెద్ద పెద్ద చెట్లు, చింత చెట్లు అవన్నీ ఉండేటివి అనమాట. సో ఇప్పుడైతే ఇవన్నీ కొట్టేశారు. అంటే ఇది వచ్చి వెదురు కొమ్మలు అంటారు కదా, సో ఆ వెదురు చెట్లు అవన్నీ. సో గాలి బాగా వీస్తుంది, సో అందుకనేసి ఇంకా వెదురు కొమ్మలు కూడా బాగా వీస్తున్నాయి అనమాట. సో ఆ వెదురు ఉంటుంది కదా, సో అటు సైడ్ కొంచెం దూరం నడిచి వెళ్తే వేరే చేను వస్తుంది. అండ్ ఇప్పుడైతే మళ్ళీ మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇంటికైతే. అంటే ఇది వచ్చి అక్కడ చూపిస్తున్నాను కదా, సో అది వచ్చి పెద్ద బావి. సో చిన్నప్పుడు అంటే వేరే వాళ్ళు చిన్న పిల్లలంతా అక్కడ బావిలో ఈత కొట్టేవాళ్ళు అనమాట. ఇంకా మా అబ్బాయి మమ్మల్ని ఎత్తుకో అంటుంటే ఇంకా మీకు గేమ్ పెడతాను పరిగెత్తుకుంటూ రారా అనేసి ఇలా ఆడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇంటి దగ్గరికి అయితే. సో ఆల్మోస్ట్ వాడంతా నడిచాడు ఇంటి వరకు. సో కొంచెం సేపు మాత్రం మేము ఎత్తుకున్నాం అనమాట. అండ్ మా చిన్నప్పటి నుంచి అది అక్కడ ఒక గుడిసె ఉంది, సేమ్ అది గుడిసె ఇప్పటికీ అక్కడే కంటిన్యూ అవుతూ ఉంది. సో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక చాలా ఇయర్స్ నుంచి ఉంది. అండ్ ఇప్పుడైతే ఇంటి దగ్గరకు వచ్చేసాము. సో ఇంటి నుంచి చూపిస్తున్నాను. సో గుట్ట కనిపిస్తుంది కదా అక్కడ, సో అదేనమాట మాది. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.